రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసిన ముఠాను అరెస్టు చేశారు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు. సరూర్ నగర్ లో 9 ఏళ్లుగా సాత్విక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో నకిలీ పత్రాల ముద్రణ జరుగుతున్నట్లు గుర్తించామన్నారు సిపి సుధీర్ బాబు. ఫేక్ సర్టిఫికెట్లను పత్రాలను 5,000 నుండి 20,000 వరకు అమ్ముతున్నామన్నారు. ఈ కేసులో 6గురిని అరెస్టు చేశామని, మరో 7గురి కోసం వెతుకుతున్నామన్నారు సిపి సుధీర్ బాబు. ఎలా తీసుకోవడం అంటే వాటి మీద ఏం స్టాంప్స్ ఉండవు. అంతేకాకుండా వాటి మీద రిజిస్ట్రార్ గారిది కానీ సబ్ రిజిస్ట్రార్ది డిస్ట్రిక్ట్ సబ్ రిజిస్ట్రార్ స్టాంప్స్ ఉండాలి. అవి స్టాంప్స్ ఉండవు. మీరు చూసినట్టుగా ఈ స్టాంప్ పేపర్స్ లో విచ్ సీజ్డ్, ఇప్పుడు రైట్ సైడ్ ఎవరైతే వెండర్ ఉంటాడో అతనిది డీటెయిల్స్ ఉండాలి. ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే అది ఎగ్జిక్యూట్ అని ఇన్ ఫేవర్ అనేది ఈ డీటెయిల్స్ ఉండాలి. ఈ డీటెయిల్స్ ఏం లేకుండా, వెనక స్టాంప్ రేట్ ఏం లేకుండా ఖాళీగా ఉన్నటువంటి కూడా కొన్ని వీళ్ళకి అందజేయడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ఆ షీట్స్ పైన వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ప్రాపర్టీ సేల్ చేస్తున్నట్టు కానీ, కొనుక్కున్నట్టు కానీ, ఓనర్షిప్ ఉన్నట్టు కానీ రాయడం, అవి ఇవ్వడం జరుగుతుంది. సో వెన్ యూ ఆర్ ట్రైంగ్ టు బై సంథింగ్ యూ మస్ట్ వెరిఫై ఈ కొంటున్న ల్యాండ్ నేను కరెక్ట్ అయిన జెన్యూన్ డాక్యుమెంట్ ఉందా కాదా అని వెరిఫై చేయడానికి ఒక ఫెసిలిటీ ఉంది. సో ప్రజలు మోసపోకుండా ఉండడానికి కోసము మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మా అధికారులు చేసిన గుడ్ ఎఫర్ట్స్ ని మీకు వీఆర్ ట్రైంగ్ టు పుట్ యూ ఇన్ ద పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది సీజ్ చేసిన పేపర్ ఉందండి. ఇక్కడ ఏమీ పేరు లేదు. ఎవరైతే వెండార్ పేరు లేదు, ఇతను ఎవరికి అమ్ముతున్న పేపర్ లేదు. ఇటువైపు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అండ్ సబ్ రిజిస్ట్రార్ స్టాంపులు ఉంటే అసలు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి స్టాంపే లేదు దీని మీద. అంటే టోటల్ గా ఇటువంటివన్నింటినీ ఒక బల్క్ లో లైక్ 100, 200 వాట్ ఎవర్ ద నంబర్ ఈ నీడ్స్ బై అండ్ కీప్ విత్ హిమ్. వెన్ ఎవర్ సమ్వన్ కమ్స్ అప్ వీ విల్ డూ ఇట్. అది 5,000 నుంచి 20,000 వరకు దీన్ని అమ్ముతున్నాడు అనమాట ఇచ్చేసిన డాక్యుమెంట్స్ లో. ఇప్పటి వరకు ఇతను ఇలా టోటల్ గా మనము ఈ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ 64 సీజ్ చేశాము. బర్త్ అండ్ కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. యాక్చువల్లీ ఇతను 181 సర్టిఫికేట్స్ ఆల్రెడీ అమ్మేశాడు. సో వీ హ్యావ్ గాట్ ద లిస్ట్ టు హూమ్ ఇట్ బీన్ సోల్డ్. సో వాళ్ళు ఎలా వాడారు, వాళ్ళు మిస్యూజ్ చేశారా, ఉద్యోగం తెచ్చుకున్నారా, లేకపోతే ఇంకెక్కడైనా వాడారా అని చూసి వి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఎందుకంటే మేబీ దే గాట్ ఇన్ టు సమ్ గుడ్ కాలేజ్ ఆర్ సంథింగ్. సో అవన్నీ కూడా చేస్తాం. అతను వెరిఫై చేస్తారని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీధర్ అని చెప్పి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ 11159 అని చెప్పేసి, దాని తర్వాత అలానే పాండు ఫార్మర్ సూపర్వైజర్ అని చెప్పేసి, అలానే ఇంకొక సూర్యప్రకాష్ రెడ్డి అని చెప్పేసి, ఇలా 4-5 నేమ్స్ తో వాళ్ళు డిఫరెంట్ గా తయారు చేసి, ఇవి వాళ్ళు మనుషులు ఉంటారు అక్కడ, వాళ్ళు ఇచ్చినట్టు చేసి డాక్యుమెంట్ మీద రాసి అమ్మడం జరుగుతుంది. సో ఇన్నోసెంట్ పీపుల్ దే బయింగ్ ఇట్. ల్యాండ్ ఇష్యూస్ లో ఇది నాన్ జ్యుడిషియల్ స్టాంప్స్, బర్త్ సర్టిఫికేట్స్, కాస్ట్ సర్టిఫికేట్స్, దెన్ దిస్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నిటినీ వీళ్ళు ఇలా తయారు చేస్తున్నారు. దీనివల్ల మీకు కూడా చాలా కేసెస్, మీరు పబ్లిక్ లైఫ్ లో ఉంటారు, చాలా మందితో ఇంటరాక్ట్ అవుతుంటారు. విక్టిమ్స్ ఆల్సో విల్ బి అప్రోచింగ్ యూ. ఓల్డ్ డాక్యుమెంట్ లా ఉంది ఇది. దీని మీద ఏమైనా రాసేసి మాకు పోలీస్ దగ్గరకు వచ్చినా ఈ డాక్యుమెంట్ అని చూపిస్తే వి ఫీల్ ఇనిషియల్ దట్ మూమెంట్ లో ఇదే కరెక్ట్ అనుకుంటాం. కానీ ఇందాక చెప్పినట్టుగా వెబ్సైట్ లో వెళ్లి దాన్ని వెరిఫై చేసి మేము కూడా మా అధికారులకు మొత్తం ఇదివరకు ఉన్న కేసెస్ లో ఏమున్నాయో దీన్ని కూడా వెరిఫై చేస్తాం.